ఏనంగా వచ్చిందో ఏమో ఎంకమ్మ నన్ను కంకిని గాల్సుక తిన్నాడు గాల్సుక తింటాంది దీని అచ్చుడు ఆగుల బోను. ఏ ఎంకమ్మ గింకమ్మ అన్నావంటే ఎన్నులో కొడుతామ్మా నీలాగానే నేనొచ్చినా ఏవో బాగా కొడతానవేందే పొట్టిదానా. అట్లనా అమ్మ ఎనక సీర వచ్చిందానివి వెనకనే ఉంటూ ఎగిరెగిరి పడ్డవనుకో ఎలకల మంది పెట్టి సపతా ఏమనుకుంటానో. గందుకే నాయన అమ్మకి మందు పెట్టి మలుపుకును ఏడ బాగలేందానా మందు పెట్టి మలుపుకోవడానికి నీ లెక్క నేను సెకండ్ హ్యాండ్ పెళ్ళాను అనుకుంటానా అవే ఫస్ట్ హ్యాండ్ ఇక్కడ మనసు గెలిచి మనవాడినా. నువ్వు ఎంత ఆడినా ఆటలు గెలవకపోతేనే కదనే సెకండ్ హ్యాండ్ అయినా సెంగలించుకుంటూ వచ్చింది నా దగ్గరికి. శంగలించుకుంటూ వచ్చాడు కాదే ఇవాళ నీ సింగులు రాలమ్మా ఏమనుకుంటాను నువ్వు ఇట్లా నిన్ను. సోడు సోడు ముంటలల్ల సోమ పూల దంటలల్ల ఆరలల్ల సారలల్ల ఆడిబిడ్డ గంపలల్ల ఏటికి ఎద్ద నల్ల పాటికి బర్రె నల్ల కుర్మ సార గిన్నెలల్ల కల్ల రాంబాయి తలుపు తీయవే. సోడు సోడు ముంటలల్ల సోమ పూల దండలల్ల ఆరలల్ల సారలల్ల ఆడిబిడ్డ పూల దండలల్ల ఆరలల్ల సారలల్ల. ఈయనకి వచ్చిన కట్టం 30 ఏళ్ళు దాటినా ఏ మొగోనికి రావద్దు ఊరన్నట్లా మందలిస్తా. అరే సీనా అట్లా ఆగురా. అబ్బో ఈ బక్కుని కలిసిందంటే కథమే ఏదన్నా నోట్పుల్లో పెడతాడు. అయ్యో నీ ఉరుకులాటకు ఉల్లాకేసి కడుతూ అట్లా ఆగా. ఆగుడు మా ఆగుతా గాని మరి నన్ను ఆగం చెయ్యొద్దు. ఆగం చెయ్యి నువ్వు ఆడిపోరు వారా ఏమో ఆనగాల బర్రెలే ఆగం ఉరుకోబడుతుంది. అబ్బా నన్ను బర్రె అనకురా. నువ్వు బర్రె అంటే నాకు బజార్లో పట్టుకుని ఉరకబుద్ధి అవుతుంది. మీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? ఉరుకుడు మా ఉరుకుతూ గాని మొన్న అక్కడ పిల్లని చూసేది ఖాయం అయినాదిరా. కాయం లేదు కంకిమేం లేదు. ఆ పొల నాకు నచ్చలే. ఏంది పొల్ల నీకు నచ్చలేదా? నచ్చలే. పొల్లకు పెయిన్లున్నాయి బాగా అందుకే నచ్చలే. ఓ నీ అక్క నువ్వేం మనిషిరా పెయిన్లు బాగున్నాయని పొల్ల నీటి పెట్టేస్తావురా మందు పెట్టి మలుపుకోవాలి గాని. పెయిన్లకు మందు పెట్టుకుంటుంటే సంసారం ఎప్పుడు చేయాలి అందుకే అద్దన్నా. ఈ వదినలేదురా పొట్టు దంచుకుంటారు ఏమో. అరే సీనా పోయపారా. సరేపా. ఓ వదినలు ఆగురే. ఓ వదినలు అట్లా ఆగురే. ఏమో చిక్కెంటికల కోసం చికెన్ పట్టుకొని కొట్లాడుకున్నట్టున్నది ససూరి. అట్లా యాల్పిలగా ఈ పొట్టిది నన్ను సెకండ్ హ్యాండ్ అంటుందంటే ఆగో వెనక సీర వచ్చిందా మీ సెకండ్ హ్యాండ్ అనకపోతే ఫస్ట్ హ్యాండ్ అంటారా పిల్లగా ఏది మీరు చెప్పురి. సెకండ్ హ్యాండ్ గురించి బక్కొండే అడగాలి. నేను అన్ని తెలిసినవి కాబట్టి నన్ను అడుగుతారా నడవ నీకేమొస్తుందిరా. వదినలు ఏడాక వచ్చే ముచ్చటనా సెకండ్ హ్యాండ్ నాకు వచ్చింది. మీ సెకండ్ హ్యాండ్ ముచ్చట నేను సెకండ్ లా తెంపుతా. అరే ఆడోళ్ళ జోలిపోతే మంచి వాళ్ళే మనకు బొక్కిర్రు. ఆలోచన చేసి చెప్పు లేకుంటే అనకలు గుంతారు. నువ్వు నాకు ఎక్కడ దాపురమైనవరా దోపిడి చేసే మొక్క కూడా ఆగురా ఆగు. ఇగో వదినలు ఏం లేదు అన్న వచ్చినాక కిల్లుటం తీసుకపోర్రి. ఇల్లుటమా ఇద్దరు పిల్లలకు ఒకటే మొగడాయే ఎట్లా పట్టుకోమంటావు? అయ్యో వదినలు మీరు ఇంకా వెనకటి కాలంలోనే ఉన్నారు. ఒక్కొక్కరిని చూడు పోర్రి మొగన్ని శిఖల ఎక్కుకుంటారు ఎరికేనా? నువ్వు చెక్కుడాపి అసలు ముచ్చట చెప్పు రాదే మొగాయనే. ఈ బక్కోడు గిట్లనే ఊరిస్తాడు. చెప్పిందే 10 సార్లు చెప్తాడు. పిర్రలకు పిడిది పట్టినట్టు. సరే అసలు ముచ్చట ఏందంటే పసాలని నచ్చినాక కొద్ది రోజులు పలారం పంచుకున్నట్టు పంచుకోర్రి అంతే. ఇంకా నాయం పల్గా చీరట్టలేవు. పంచుకున్నాడు అంటే పలగ తీరినట్టే అదిలే. ఇక గట్లయితేనే మీ పని అవుతుంది. అంటే ఇప్పుడు ఇద్దరు పొత్తులు ఇల్లుటం పట్టుకోమంటావా? ఇల్లుటం పట్టుకపోవడం అంటే మీ అమ్మగారి ఇంటికి తీసుకుపోవడు కాదు. ఇంట్లోనే నువ్వో ఇంట్లో ఆమె ఇంట్లో సొంత ఇంట్లోకి ఇల్లు ఇగురం లేనోడా. ఇగురం లేదే ఇక మరి చెప్తున్నా రా ఇజ్జత్ లేనోడా. ఇగో వదినలు ఏం లేదు అన్న రాగానే అనగబట్టి ఇగో గిట్లా చెప్పుర్రి. ఇగో గిట్లా చెయ్యిర్రి. మీ ఇద్దరిట్లల్లా మొదటి భార్య ఎవరో తెలుస్తుంది. సరేనా? మరి పోయేస్తా మరి నేను రారా బాలుమాసి.